హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మన ఇంట్లో ఎంతో ఈజీగా పచ్చిమిర్చి మొక్కలు పెంచుకోవటం ఎలాగో కొన్ని ఏ రీతిగా పెంచాలో చూద్దామండి. ఇదిగోండి, నాకైతే చాలా పచ్చిమిర్చి వచ్చాయండి. ఇదిగోండి, పూత అయితే చాలా బాగా వచ్చింది. నేనైతేనండి కారం ఆడించడానికి అని చెప్పి మరి ఎండుమిర్చి ఉంటాయి కదా, వాటిలోంచి నేను తీసానండి. ఇదిగోండి, వాటిలో వచ్చిన విత్తనాలని కారం ఆడించడానికి తీసిన ఎండుమిర్చిలో మిగిలిపోయిన అడుగునున్న ఆ ఎండుమిర్చిని నేను ఒక డబ్బాలో చల్లానండి. ఒక డబ్బాలో విత్తనాలన్నీ కూడా మొలకలు వచ్చాక కొంచెం పెద్ద అయిన తర్వాత నేను చిన్న చిన్న కుండీల్లోనే మార్చుకున్నానండి. చక్కగా పూత అయితే చాలా మంచి పూత వచ్చిందండి. చాలా చక్కగా పూత వచ్చింది. ఇదిగోండి, కాపు కూడా వచ్చేసింది. కాయ చిన్న చెట్లు అయినప్పటికీ చాలా వచ్చినాయండి. చాలా కాపు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటలో పెంచడానికి, ఈ స్టైల్లో పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, మిర్చి మొక్కలు అయితేనండి చాలా చక్కగా వస్తుందండి. కాపు అయితే పచ్చిమిర్చి మొక్కలు చాలా వస్తాయి. ఎలా వదిలేశారంటే చెట్టు మీద అయ్యే పండిపోతాయి. ఇదిగోండి, చాలా వచ్చినాయండి కాయలు అయితే. నాకైతే చాలా చక్కగా పూత వచ్చింది. ఇదిగోండి, ఎక్కువ పూత వచ్చిందన్నమాట. పూత పిందెలు కాయలు కూడా వచ్చాయండి, చిన్న చిన్నవి. ఇదిగోండి చాలా కాయలు వచ్చినాయండి. ఇదిగోండి కాయలు చక్కగా ఇవన్నీ కూడా చాలా కాపు వస్తుందండి. నేనైతే 4th ఫ్లోర్లో వేసాను. డబ్బాలో వేసానండి, ఖాళీగా ఉన్న డబ్బాల్లో 2-3 డబ్బాలో వేసాను. చాలా చక్కగా వచ్చిందండి. మీ మిద్దె తోటలో కూడా ఈ స్టైల్లో మిర్చి మొక్కలు నాటడానికి తప్పకుండా ట్రై చేయండి. ఎండుమిర్చి తీసుకొని దాంట్లో ఉన్న విత్తనాలు చల్లామంటే, కొంచెం మంచిగా సాయిల్ బాగున్న దాంట్లో చల్లామంటే త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. మీ మిద్దె తోటలో కూడా ఈ స్టైల్లో మిర్చి మొక్కలు ఇంట్లోనే పెంచుకోవడానికి మిద్దె తోటలోనే ట్రై చేయండి. చాలా కాయలు వస్తాయండి, బీభత్సంగా కాస్తాయి మిర్చి అయితే. అంతకుముందు కూడా నేను 2-3 సార్లు వేసాను. ఈ కాయలు వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. చాలా కాయలు వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి, పూత అయితే ఎక్కువగా ఉందన్నమాట. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.